ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ. ఈరోజు చేసిన స్కాల్పింగ్లో మార్నింగ్ సింగిల్ లాట్తో ఫిన్ నిఫ్టీలో 1000 వరకు బుక్ చేసిన ప్రాఫిట్. తర్వాత స్మాల్ ఎంట్రీస్ సింగిల్ లాట్తోనే. ఇది సింగిల్ లాట్, ఇది సింగిల్ లాట్, ఇది కూడా సింగిల్ లాట్. ఒక దాంట్లో 600, ఒక దాంట్లో 400 మైనస్. ఇట్లా ఓవరాల్గా ఒక 1600 వరకు గెయిన్ చేసిన స్టార్టింగ్. కానీ తర్వాత ఒక్క ట్రేడ్నే ఆల్మోస్ట్, అంటే ఇది హెవీ లాట్స్ తీసుకున్న 400 లాట్స్, 400 క్వాంటిటీతోని 25 పాయింట్స్ ఎస్ఎల్ హిట్ చేసింది. ఇది 105 తీసుకుంటే 80కో ఎస్ఎల్ హిట్ చేసింది. ఇది దీంట్లో 6000 మైనస్. కానీ ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీలో ఈరోజు టైప్లో 3 o'clock ఇది తీసుకున్న ఎంట్రీ 15 రూపీస్ తీసుకుంటే అది ఆల్మోస్ట్ 180 రూపీస్కి వెళ్ళింది. కానీ నేను ఆఫ్ క్వాంటిటీ 37, రిమైనింగ్ ఆఫ్ 77 దగ్గర బుక్ చేసిన. ట్రేడ్స్ వచ్చేసి ఆర్డర్స్ వచ్చేసి ఇది 9:15, ట్రేడ్స్ వచ్చేసి 9:15కి ఎంట్రీ, 9:20 ఆల్మోస్ట్ 5 minutesనే 114కి ఎంట్రీ ఇచ్చి 141కి ఎగ్జిట్ అయినా. ఈ మార్నింగ్ ఎందుకు తీసుకున్నా అంటే ఎంట్రీ, ఇది వచ్చేసి గ్యాప్ అప్, బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ మరియు నియర్ డే హై దగ్గరనే ఓపెన్ అయింది. అంటే ఇప్పుడు క్యాండిల్ కొద్దిగా హై చూపిస్తుంది, కానీ ఓపెన్ కావడం మాత్రం ఎగ్జాక్ట్ ఇక్కడే ఓపెన్ అయింది. కొంచెం అప్ సైడ్ వెళ్ళి ఎమరెంట్ రివర్స్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ క్యాంబ్రిలా R4 ఉంది, 47,970. సో ఖచ్చితంగా ఇది రిజెక్ట్ అవుతుంది, లేదంటే ఎగ్జిట్ కావచ్చు ట్రేడ్ నుంచి. ఒక 10 పాయింట్స్తోనని ఎంట్రీ ఇచ్చినాం. సో అది ఆల్మోస్ట్ 140 అంటే 30 పాయింట్స్ వరకు క్యాప్చర్ చేసినాం. దీంట్లో 1000 వచ్చింది ప్రాఫిట్. నెక్స్ట్ సింగిల్ లాట్ 59కి ఎంట్రీ, 69 ఎగ్జిట్, 10 పాయింట్స్ క్యాప్చర్ చేసిన. నెక్స్ట్ 149కి ఎంట్రీ, 138, 10 పాయింట్స్ లాస్. ఇందులో వచ్చిన లాస్, ఇందులో వచ్చిన గెయిన్ ఈక్వల్ అయిపోయింది. నెక్స్ట్ 154 కేసి 167, దీంట్లో 12 పాయింట్స్ దాకా క్యాప్చర్, 13 పాయింట్స్, ఇందులో 650 వచ్చింది. నెక్స్ట్ ఇది ఎంట్రీ 40, 120, అంటే ఇది 200 తీసుకున్నా. ఇక్కడి వరకు ఇది 200, ఇది 200, 400, 85 దగ్గర 200, 105 దగ్గర 200, టోటల్ 400 క్వాంటిటీ, 80, 78 ఎస్ఎల్ హిట్ అయింది. ఇది దీంట్లోనే మైనస్ ఆల్మోస్ట్ బిగ్ లాస్, -6,600. తర్వాత వెయిట్ చేసి మళ్ళీ సేమ్ ఎంట్రీ ఇచ్చినాం, 200, 87 దగ్గర ఎంట్రీ ఇచ్చినాం. 87 దగ్గర ఎంట్రీ ఇచ్చి 84కే ఎగ్జిట్ అయిపోయినాం. అది 3 పాయింట్స్ ఎస్ఎల్. నెక్స్ట్ ఈ 120 లాట్ 78, ఆల్మోస్ట్ 6-7 పాయింట్స్ గెయిన్ ఇచ్చింది, కానీ ఇది కాస్ట్ ట్రయల్ ఎస్ఎల్ చేంజ్ చేయడం వల్ల ఇది ఎగ్జిట్ అయిపోయింది ఇక్కడే. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫిన్ నిఫ్టీ 136కి ఎంట్రీ, 2 పాయింట్స్కి ఎస్ఎల్. అంటే ఇది 6 పాయింట్స్ అట్లా చూపించినాయి, కానీ ట్రయల్ ఎస్ఎల్ హిట్ అయింది. ఇది ఎస్ఎల్ మూవ్ చేస్తుండే. నెక్స్ట్ ఇది వచ్చేసి 200 లాట్, 200 క్వాంటిటీ 135, ఇప్పుడు 152 చూపిస్తే చాటు బ్రేక్అవుట్ అయింది. 152 ఇది
ఇక్కడ పివట్ పాయింట్ బ్రేక్ అయింది, ఇంతకుముందు ఉన్న డే హైని బ్రేక్ అయింది, ప్రీవియస్ డే హై. ఇంకోటి కిందికి వచ్చి ఇది రిజెక్షన్ అయింది, సేమ్ బిగ్ క్యాండిల్. సో అక్కడ ఎక్కువసేపు వెయిట్ చేయడానికి రీజన్ అదే. ఇక్కడ 135కి ఎంట్రీ ఇస్తే 15 పాయింట్స్ 150కి 120 ఎగ్జిట్ అయినా, 158కి 80 ఎగ్జిట్ అయినా. ఇక్కడ వరకు క్లోజ్ సెషన్ ఆల్మోస్ట్ 2800 2600 అట్లా మైనస్ ఉంది. కానీ ఇది ఈరోజు 0 టైప్లో 1500 రిస్క్ చేద్దామని 100 లాట్ తీసుకున్నాను. ఇప్పుడు 3 o'clock 2 minutes 11 seconds, ఆల్మోస్ట్ 1 minute లోపునేది ట్రిపుల్ అయిపోయింది. ఇది 45 దగ్గర ఎగ్జిట్ కొడితే 37 దగ్గర ఎగ్జిట్ అయిపోయింది 50 లాట్. నెక్స్ట్ 50 77 దగ్గర బుక్ చేసిన. కానీ ఓవరాల్గా చూస్తే సెన్సెక్స్ ఎట్లా మూవ్ అయిందో చూపిస్తాను. ఇలాంటి మూవింగ్ అనేది నేను దసరా రోజు చూసిన, మళ్ళీ ఈరోజు. ఇది ఎంతకి వెళ్ళిందంటే ఆల్మోస్ట్ 100కి వెళ్ళిన ప్రైజు మళ్ళీ 20కి రిటర్న్ వచ్చింది. ఇది 20కి వచ్చినప్పుడు మళ్ళీ ఎంట్రీ ఇద్దాం అనుకున్నా, కానీ ఆల్రెడీ ఈ ప్రాఫిట్ బుక్ చేసిన వద్దనుకుని అనుకున్నా. మళ్ళీ ఇక్కడి నుంచి ప్రైజు ఇది 15 minutes కదా, 3 minutes పెడుతుంది చూడండి. ఇది ఫస్ట్ 2 క్యాండిల్ 3 minutes 100కి వెళ్ళింది. నెక్స్ట్ 3 minute క్యాండిలే 10కి వచ్చింది, మళ్ళీ 100 నుంచి 10 12. నెక్స్ట్ ఇది చూడండి, నెక్స్ట్ కంటిన్యూ 3 క్యాండిల్స్ 166. అంటే ఇది ఎనీ టైమ్స్ 10 రూపీస్ది 166. ఎంత మూవింగ్ ఉన్నది. అప్పటి వరకు చూస్తే ఇది అంతా ఒకే రేంజ్లో ఉంది. ఎప్పుడైతే వీవ్యాప్ని ఈ లెవెల్స్ని ఒక యూజ్ క్యాండిల్ అనేది వస్తుందో అప్పుడు ఎంట్రీ కావచ్చు. అది నేను 15 minutes క్యాండిల్ చూసుకుంటా. ఇక్కడ విక్తో రిజెక్షన్ అవుతుంది, అప్ సైడ్ స్ట్రాంగ్ అప్ సైడ్ మూవ్ అవుతుంది. ఇక్కడ 15 ఈ ఏరియాలో ఎంట్రీ ఇచ్చిన. ఇది 0 ఎస్ఎల్ పెట్టడానికి అసలు అవకాశం అనేది లేదు, కానీ మంచి మూమెంట్ అనేది దీంట్లో వచ్చింది. సో ఓవరాల్గా ఈరోజు ప్రాఫిట్ అనేది ఫైనల్గా ప్లస్లోనే ఎంటర్ అయినాం, ప్లస్ 1394 1400. ఆర్డర్స్ వచ్చేసి 25 ఆర్డర్స్ అంటే 1000 రూపీస్ దాకా పోతాయి, 300 ప్రాఫిట్ ఈరోజు. అట్లయినా ఓకే, కానీ బిగ్ మైనస్ నుంచి ప్లస్కి కన్వర్ట్ కావడం ఈరోజు గ్రేట్. సో థ్యాంక్ యూ.